సాటర్డే సండే స్కూల్ లేని టైంలో అలాంటి సమయంలో మేము సరే మా డాడీ వస్తారు అని నైట్ మేము మెలుక్కుండి వెయిట్ చేసి చూసిన రోజులు ఉంది. మిగిలిన టైంలో మేము చూసేది. సో మమ్మీతో అన్నీ నేనే పెద్ద కొడుకు, అన్నీ మమ్మీని తీసుకెళ్ళడం తీసుకురావడం. పెద్ద కొడుకు నేను అండ్ మధ్య రాజశేఖర్, గుణశేఖర్, చంద్రశేఖర్. చిన్న కొడుకు నేను అంటే చాలా ఇష్టం. నా తర్వాత చిన్న కొడుకు ఇష్టం మమ్మీకి. సో ఇలా పెళ్ళి అయిన తర్వాత జీవితతో మా మమ్మీకి నిజంగానే జీవితం వచ్చి మమ్మల్ని దూరం చేసేసింది అని ఒక ఫీలింగ్ ఫస్ట్. తర్వాత ఆవిడకి వచ్చి పోను చూసి లేదు జీవిత వల్లనే కుదురుతుంది నా కొడుకుని చూసుకోవడానికి, ఇంకెవరి వల్ల కుదరదు. నేను ఈ యాక్టింగ్ ఇదంతా ఉంటే నేను కొంచెం మమ్మీ ఎవరికి భయపడరు. మమ్మీ ఎలాంటి మమ్మీకి ఎడ్యుకేషన్ లేదు, కానీ ఆ ఎడ్యుకేషన్ లేని దానివల్ల ఫాదర్ పోలీస్ ఆఫీసర్గా ఉండి ఎవరైనా గెస్ట్ తీసుకొచ్చి 4 కాఫీ పెట్టు అంటే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి ఆ తర్వాత గొడవ చేస్తుంటారు. ఏంటి ఇదే పని నా జీవితం అంతా కాఫీ, మీ వచ్చే గెస్ట్లకి కాఫీ వేసిచ్చి అది వేసిచ్చి భోజనం పెట్టించి ఇదే నా పని అని మా మమ్మీ అంటుంటారు. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత ఏంటమ్మా మీకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు, అలా కాదు నువ్వు చెయ్యాలమ్మా, డాడీ పోలీస్ ఆఫీసర్ కదా, ఆయన ఫ్రెండ్స్ వస్తారు పోతారు, నువ్వు అడ్జస్ట్ చేయాలి అని. ఒక్కొక్కసారి ఆవిడ అర్థం చేసుకోకపోతే నా కోపం వచ్చి నేను భోజనం చేయకుండా అలా మొదలుపెట్టి ఆవిడకి నేనంటేనే కొంచెం భయం వచ్చింది. సో ఆవిడ పెళ్ళి అయ్యి కొన్ని ఇయర్స్ తర్వాత జీవిత దగ్గర అడిగేది ఏంటి పులి అదేంటి కేజీ లోపల వెళ్ళిపోయిందా, నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా, వాడితో ఎవరు మాట్లాడలేరు అన్నట్టు మా మమ్మీ అంటది. సో మమ్మీకి నచ్చిన కోడలు జీవితానే నెంబర్ 1గా. అందుకే మమ్మీ అన్నానగర్లో ఉంటారు మా ఇంట్లో, చెన్నైలో, లేదా హైదరాబాద్ వస్తారు, మా ఇంటికి వస్తారు. ఇంకో తమ్ముడు అక్కడే ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు, పెద్ద తమ్ముడు ఇంటికి వెళ్ళరు. సో మమ్మీకి అంత ఇష్టం. అండ్ నేను కాలేజ్ స్టూడెంట్గానే అప్పుడులాగా తిరుగుతున్నాను. ఫస్ట్ మా మమ్మీ దగ్గర అయినా డబ్బు కావాలంటే అడుగుతాను, తర్వాత నా తమ్ముడు వచ్చి సినిమా ఫీల్డ్లో వచ్చిన తర్వాత నా తమ్ముడు చూసుకున్నాడు, వాడి దగ్గర ఏదైనా ఖర్చుకి డబ్బు కావాలంటే అడుగుతాను. తర్వాత ఇప్పుడు జీవిత చూసుకుంటుంది కాబట్టి ఇప్పుడు జీవిత దగ్గర కూడా ఏదైనా ఏది బయటికి వెళ్తున్నా ఒక 5,000 రూపీస్ ఇవ్వు పాకెట్లో ఉండడానికి, పెట్రోల్ అంటే డీజిల్ అంటే కారు అన్ని కార్డ్స్ ఉంది కాబట్టి. సో అండ్ నేను ఎప్పుడు అకౌంట్ చూడను, నాకు ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలియదు, అదేం పట్టించుకోండి. 2 పనులు చేస్తా. ఒకటి యాక్టింగ్ కోసం కరెక్ట్గా నిద్రపోతాను, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తాను, ఓవర్గా తినను యాక్టింగ్ కోసం. అండ్ ఇంకోటి నచ్చింది ఏంటి మెడిసిన్ వచ్చి హెల్త్ కోసం, నా హెల్త్ కోసం, నా ఫ్యామిలీ హెల్త్ కోసం మెయిన్గా, తర్వాత దానిపైగా ఉన్న మోజు, ఇది 2 పని చేస్తుంటా. ఇప్పుడు కూడా నేను ఇంటి పనులు ఏమీ నేను పట్టించుకోను, అదంతా జీవితానే.